అరకులోని చుట్టుపక్కల గ్రామాల నుండి వివిధ పనుల కోసం వచ్చేవారికి ఉదయం గానీ మధ్యాహ్నం గానీ రాత్రి వేళల్లో వాళ్ళ కడుపు నింపడం కోసం ఇటీవలే ప్రారంభమైంది అన్న క్యాంటీన్. ఇక్కడ భోజనం చేసేవారు ఏం చెబుతున్నారు వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. బయట 100 రూపాయలు పెట్టి తినే బదులు 5 రూపాయలు బాగుంది. 5 రూపాయలకి ఇంత ఫుడ్ రావడం చాలా గ్రేట్. యాక్చువల్గా ఫుడ్ కూడా క్వాలిటీగా ఉంది, ప్రోటీన్ ఫుడ్. పేదవాళ్ళకి ఇంత మంచి ఫుడ్ పెడుతున్నారు కదా. 5 రూపీస్ కన్నదంటే ఏమొస్తుంది ఈ రోజుల్లో? అంటే ఇక్కడ అరకువేల్లో ఇందాక ముందు లేదు, ఇప్పుడు పెట్టడం వల్ల స్టూడెంట్స్ కూడా బెటర్ ఆప్షన్ ఇది. చంద్రబాబు ఇలా పెట్టడం వల్ల మనకు డబ్బులు సేవ్ అవుతుంది, కొంచెం ఫుడ్ కూడా బాగానే. రెండో దశలో ఇక్కడ ప్రారంభించారు కదా, మొదటి ప్రధాన నగరాల్లోని సిటీస్లో లాంచ్ చేశారు, ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేశారు. ఎలా అనిపిస్తుంది? బాగుంది ఫుడ్ అయితే. ఫుడ్ బాగుంది, మంచి లేని వాళ్ళు తింటున్నారు. లోకల్ అంటే పనికి వచ్చి ఏదైనా పనికి వచ్చి చేసుకుని వెళ్ళినప్పుడు తినడానికి వస్తారు. అంటే లంచ్ అంటే నార్మల్గా అరకులో తినాలంటే 100 రూపాయలు ఖర్చు పెట్టాలి నార్మల్గా. అవును, 5 రూపాయలకి దొరుకుతుంది. ఏమంటారు? బాగానే దొరుకుతుందండి 5 రూపాయలకి. అంటే చంద్రబాబు నాయుడు బర్త్డే సందర్భంగా స్టార్ట్ చేశారు కదా, ఏమంటారు? చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్ స్టార్ట్ చేశారు, మీ ఒపీనియన్ ఏంటి ఆయన మీద? ఒపీనియన్ అంటే మరి లేని వాళ్ళకి బాగా మంచిదే కదండి. ఉన్న వాళ్ళకైతే ఇది మామూలే కానీ లేని వాళ్ళకి ప్రతి వాళ్ళకి చాలా టూరిస్టులు కూడా వచ్చి ఇక్కడ తింటున్నారు, చాలా మంది వచ్చి తింటున్నారు. మీరేమంటారు? ఎలా ఉంది అన్న క్యాంటీన్ ఫుడ్? ఎలా ఉంది? బాగుందని చెప్తాను. బాగుంది, మీకు బాగా ఉపయోగపడుతుందా? మాకు ఉపయోగపడుతుందండి. రోజుకి వచ్చి తినడానికి బాగుంది. 5 రూపాయలు. మీరు రోజు వస్తారా? అప్పుడప్పుడు వస్తామండి. పని మీద ఇక్కడ వచ్చినప్పుడు మేము వచ్చి తినేసి వెళ్తుంటాం. ఫుడ్ అయితే బాగానే ఉందండి, టేస్ట్గానే ఉంది. బయట 100 రూపాయలు పెట్టి తినే బదులు 5 రూపాయలు బాగుంది. 100 రూపాయలు 100కి ఇప్పుడు గ్యాసుల రేట్లు పెరిగాయని ఇంక పెంచేస్తున్నారు కదండి బయట భోజనాలు కూడా. ఇక్కడ బెటర్ మాకు. నా పేరు గోపి. టూరిస్ట్? అవునవును, టూరిస్ట్. జస్ట్ ఒక 3 డేస్కి వచ్చాం అన్నమాట ప్యాకేజ్కి. ఓకే, సో ఫుడ్ బాగుంది. ఇప్పుడే జస్ట్ టేస్ట్ చూస్తున్నాను. ఇవాళ మేము కూడా ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తున్నాం. 5 రూపాయలకి ఇంత ఫుడ్? 5 రూపాయలకి ఇంత ఫుడ్ రావడం చాలా గ్రేట్. యాక్చువల్గా ఈ కర్రీ, నెక్స్ట్ దాల్, టేస్ట్ కూడా బాగుంది. ఫుడ్ కూడా క్వాలిటీగా ఉంది, ప్రోటీన్ ఫుడ్. అంతా ఫ్రెష్గా ఉంది, బాగుంది, క్వాలిటీగా ఉంది. సేమ్ మనం రెస్టారెంట్కి వెళ్ళి తినాలంటే ఈజీగా మినిమం 200-300 తీసుకుంటాడు. సో మనకి ఇంత లీస్ట్ కాస్ట్కి మనకి ఇంత క్వాలిటీ ఫుడ్ వస్తుందంటే అన్న క్యాంటీన్ ఈజ్ బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. చాలా మంది తింటున్నారు. అంటే గతంలో ఆపేశారు అన్న క్యాంటీన్, మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత లాంచ్ చేశారు. ఏమంటారు దానికి? ఇది చాలా బెనిఫిట్ అవుతుంది కదా అందరికీ, మళ్ళీ రీఓపెన్ చేయడం. సో చాలా మంది పేదవాళ్ళు, సామాన్యులు అందరూ వచ్చి తింటున్నారు కాబట్టి వాళ్ళందరికీ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. పేదవాళ్ళకి ఇంత మంచి ఫుడ్ పెడుతున్నారు కదా. సో 5 రూపీస్ కన్నదంటే ఏమొస్తుంది ఈ రోజుల్లో? అంత బడ్జెట్ వైజ్ చూసుకుంటే చాలా తక్కువలోనే. కానీ బియ్యమే రావు మనకి. ఫుడ్ అంత క్వాలిటీ చాలా బాగుంది, క్వాలిటీ వైజ్ అంతా బాగుంది. అన్న క్యాంటీన్ ఫుడ్ బాగుంది, మీ కడుపు నిండుతుంది. మీరు ఏదైనా పని మీద వచ్చారు అరకు? లోకలే. అంటే ఏదైనా పని చేసుకొని మళ్ళీ వర్క్కి వెళ్తుంటాం. మళ్ళీ ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే. ఏమంటారు అన్న అంటే చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్ స్టార్ట్ చేయడం మీకు ఏమనిపిస్తుంది? బాగుంది. అంటే మేము ఇక్కడ రోజు 150-200 ఖర్చు పెట్టుకుంటాం. అన్న క్యాంటీన్ పెట్టడం వల్ల 5 రూపాయలకి బాగానే ఉంది భోజనం. ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? బాగానే ఉంది. రోజు ఇక్కడే తింటున్నారా? రోజు ఇక్కడ వస్తాం. ఏమంటారు అంటే చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేసిన అన్న క్యాంటీన్కి మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే ఇక్కడ అరకువేల్లో ఇందాక ముందు లేదు, ఇప్పుడు పెట్టడం వల్ల స్టూడెంట్స్ కూడా బెటర్ ఆప్షన్ ఇది. ఎందుకంటే బయట తిన్నప్పుడు చాలా డబ్బులు అనేది ఖర్చు అయిపోతుంది. 18 తర్వాత మళ్ళీ ఇప్పుడు 5 రూపీస్ అంటే స్టూడెంట్స్ బెటర్ ఆప్షన్. ఇప్పుడు నార్మల్ ఫార్మర్ వాళ్ళు కూడా బెటర్ ఆప్షన్. అంటే మీరు చాలా దూరం నుండి వస్తారు, అంటే 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దూరం నుండి వస్తారు. అవును, నార్మల్గా ఇక్కడ కాలేజ్ ఇక్కడ ఏమైనా తినాలంటే 100 రూపాయలు పైన ఖర్చు పైన మీకు 5 రూపాయలకి వస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇక్కడ చంద్రబాబు ఇలా పెట్టడం వల్ల మనకు డబ్బులు సేవ్ అవుతుంది, కొంచెం ఫుడ్ కూడా బాగానే. ఫుడ్ అంతా బాగానే ఉంది. ఫుడ్ ఎలా ఉందన్నా? బాగానే ఉంది. రెగ్యులర్ వస్తారా అప్పుడు? లేదు, దీంతో రెండోసారి వచ్చాము. ఎలా ఉంది? టేస్ట్గానే ఉందా? బాగానే ఉంది. 5 రూపాయలకి ఓకేనా? ఓకే, చాలు. ఈ మాత్రం అన్న క్యాంటీన్ అరకులో బెటరేనా? బెటరే, చాలా బెటర్ అండి. ఎవరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? అంటే చాలామంది 100 రూపాయలు ఇచ్చి కొనుక్కోలేని తినలేని ఉన్నారు కదా, అలాంటి వాళ్ళకి సేవ్ అవుతుంది. అంటే ఇక్కడ లోకల్గా పని కోసం వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళకి బాగుంటుంది. వాళ్ళు బాగుంటుంది. టూరిస్టులు కూడా వాడుకుంటారు. వాళ్ళు కూడా వాడుకుంటారు. కానీ బేగా అయిపోతుంది ఫుడ్ అనుకున్న టైం కంటే అనేసి అంటారు. అది ఏమంటారు మీరు? అంటే చాలామంది త్వరగా రాని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం త్వరగా అయిపోతే ఇబ్బంది పడుతున్నారేమో. మీకు ఫుడ్ అంతా బాగానే ఉంది? బాగానే ఉంది, టేస్ట్గానే ఉంది. మీ పేరు? నా పేరు మోజెస్. మీరు లోకలేనా? నాది లోకలే. ఇది ఎన్నిసార్లు రావడం? ఇది ఫస్ట్ టైం.
ఎలా ఉంది మీరే చెప్పాలి, ఎలా ఉంది food? బాగుంది. మెయింటెనెన్స్ అంతా బాగుంది. బాగుంది అంటే 5 రూపాయల కంటే పర్లేదు. అవును. అంటే ఇప్పుడు వరకు అరకులో లేదు, రీసెంట్గా అది చంద్రబాబు నాయుడు బర్త్డే సందర్భంగా స్టార్ట్ చేశారు. ఏమంటారు మీరు? అంటే తను చెప్పినట్టు లోకల్ చాలామంది పనికి వస్తుంటారు అని భోజనం తీసుకుంటారు కదా, ఒకవేళ ఆకలి అయితే ఇక భోజనం చేసి మళ్ళీ పనికి వెళ్ళొచ్చు వాళ్ళు. ఇక్కడ రెండో దశలో ఇక్కడ పెట్టడం మంచిదే. మంచిదైంది అంటే నేను విన్నాను, అంటే 5 రూపాయల భోజనం పెడుతున్నారు అనేసి, అందుకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. బాగుంది కదా? బాగుంది. నా పేరు సుధాకర్, మా చెరపగుడి లోకలే. అన్నం అయితే ఓకే, మెయింటెనెన్స్ అయితే ఓకే, కానీ టైంకి చెప్పిన టైం లోపల అయిపోతుంది, అది మెయిన్ ప్రాబ్లం. ఎక్కువ మంది వస్తున్నారు, ఆ మందికి సరిపడట్లేదు. ఫుడ్ టేస్ట్గానే ఉంది, ఫుడ్ టేస్ట్గా ఉంది, అన్ని బాగానే ఉంది. కాకపోతే అనుకున్న టైంకి అయిపోతుంది, టైంకి అయిపోతుంది. కొద్దిగా రైస్ కూడా తక్కువ పెడుతున్నారు, కూరలు అయితే టేస్ట్గానే ఉన్నాయి, పర్లేదు. 3 వరకు ఉండట్లేదు, 1:30కి అయిపోతుంది కూడా. మంది ఎక్కువ అవుతుంది, తక్కువ అయిపోతుంది రైస్. ఫుడ్ ఎలా ఉంది? బాగుంది సార్. బాగుందా? అనుకున్న క్వాంటిటీ ఇస్తున్నారా? అరకులో అన్న క్యాంటీన్ బెస్ట్ అంటారా? ఇదే కరెక్ట్. మీరు లోకలా లేదంటే బయట నుండి వచ్చారు? నా లోకలే. నా పేరు ప్రసన్న సాగర్, కేసీఆర్కి పనిచేస్తున్నాను. మనకి 15వ తారీఖున స్టార్ట్ అయింది, మనకి క్యాంటీన్ 15వ తారీఖున స్టార్ట్ అయింది. 300 నుంచి స్టార్ట్ చేస్తాము. రోజుకి 400, 500 అవుతుంది, మనకి ప్రతిరోజు 400, 500 అవుతుంది. రైస్ అయితే మిగలట్లేదు, అందరూ మంచిగానే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. 5 రూపాయల భోజనం అనేది చాలా బాగుంది అనేసి చాలా మంది మంచిగా అంటే రిమార్క్ అంటే మనకి ఇస్తున్నారన్నమాట, బాగానే చెప్తున్నారనమాట. టిఫిన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. మనకి కిచెన్ రూమ్ ఇంకా రెడీ అవ్వలేదు కాబట్టి మనకి రెడీ కాలేదు, కాబట్టి మనకి ప్రస్తుతము మధ్యాహ్నం భోజనం మాత్రమే అవుతుంది అనమాట. డిన్నర్ కూడా ఇంకా రెడీ అవ్వలేదు, అంటే డిన్నర్ ఇవ్వట్లేదు మనకి, అంటే మన కిచెన్ రూమ్ అయిన తర్వాతనే మనకి 3 పూటలు ఇస్తారనమాట. మనకి ప్రస్తుతానికి వైజాగ్ నుండి వస్తుంది అనమాట, ఇస్తున్నారు. వైజాగ్ నుండి పంపిస్తారు. మనకి క్యాంటీన్ పక్కనే ఏర్పాటు చేద్దామనేసి మాట్లాడుతున్నారు అనమాట. ఎంతో దూర ప్రాంతం నుండి వచ్చి ఏదో పని కోసం అరకు వచ్చే వాళ్ళ కడుపు నింపడం కోసం అన్నా క్యాంటీన్ చాలా బాగా ఉపయోగపడుతుందని ఇక్కడ తిన్నవాళ్ళు చెబుతున్నారు. అంతేకాదు ఓన్లీ ఇక్కడ ఉండే వాళ్ళే కాదు, టూరిస్టులు కూడా ఇక్కడ ఈ అన్నా క్యాంటీన్లో ఆహారం తినడం అనేది నిజంగా ఒక విధంగా అన్నా క్యాంటీన్ ఎంత బాగా ఉపయోగపడుతుందో వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకున్నాం. అయితే అన్నా క్యాంటీన్ ఈ ప్రాంతంలో పెట్టడం ద్వారా ఎవరైతే దూర ప్రాంతాల నుండి అరకుకి వాళ్ళ పనులు చేసుకోవడం కోసం వస్తారో వాళ్ళకి నిజంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే అరకులో ఎవరైనా సరే భోజనం చేయాలంటే కనీసం 120, 150 పైనే ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. అది కాస్త ఇప్పుడు కేవలం 5 రూపాయలకు మాత్రమే అన్నం పెట్టడం అనేది నిజంగా చాలా మంచి కార్యక్రమం. అయితే దీనికి సంబంధించి రీసెంట్గా ఇక్కడ ప్రారంభమైనప్పటికీ చాలా మంచి స్పందన వస్తుంది. రోజుకి 500 అబోనే అవుతోంది, 500 ప్లేట్లు అవుతున్నాయని కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అయితే లేదు, ఎందుకంటే కిచెన్ అనేది ఇక్కడ లేదు. ఇప్పుడు ప్రస్తుతం లంచ్ మాత్రం వైజాగ్ నుండి వస్తుందని ఇక్కడ ఈ అన్నా క్యాంటీన్ ప్రధాన నిర్వాహకులు అయితే చెప్తున్నారు. అయితే ఫ్యూచర్లో ఆ క్యాంటీన్ పక్కనే కిచెన్ ఏర్పాటు చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్, డిన్నర్ కూడా పెడతామని వాళ్ళ మాటల్లోనే చెప్పడం జరిగింది. నిజంగా ఇది ఒక చాలా మంచి కార్యక్రమం. ప్రతి పేదవాడికి కావచ్చు, డబ్బులు ఖర్చు పెట్టి అంత ఖర్చు పెట్టి తినలేని వాడికి ఇది నిజంగా మంచి సదుపాయం అనే చెప్పొచ్చు అన్నా క్యాంటీన్. కెమెరామెన్ శ్రీనుతో రాజు, VBC ఆన్ టీవీ.